ఇది వచ్చేసి ఎంఐ నోట్ 9 ప్రో మ్యాక్స్ అండి. ఇది కస్టమర్ యూస్ చేస్తూ డెడ్ అయిపోయిందని చెప్పారు. మీకు ఈ వోల్టేజ్ మీటర్ చూపిస్తున్నాను చూడండి. ఈ 0.1 ఉంది కదా, అంటే ఇది ఛార్జింగ్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. జస్ట్ ఒక మోడ్లో ఉండిపోతుంది. ఇది పవర్ సప్లై కనెక్ట్ చేసి చూసాను. ఈ పవర్ సప్లై ఏంటంటే మనకి క్లియర్గా ప్రాబ్లం అనేది తెలుస్తుంటుంది. ఈ బూటింగ్లో ఆగిపోతుంది. సో ఇది ఏంటంటే దీని ప్రాబ్లం వచ్చేసి ఈ CPU డ్రై షోల్డర్ అవడం. అంటే CPU అనేది వాడుతూ ఆ హీట్కి వదిలేస్తుంది అనమాట. బాల్స్ అనేది డ్రై అయిపోవటం వల్ల ఆ కనెక్షన్స్ అనేది కుదరక ఈ ఫోన్ అనేది డెడ్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. దీనికోసం ఏంటంటే ఈ CPU అనేది రిమూవ్ చేశాను. నెక్స్ట్ బోర్డు అంతా కూడా క్లీన్ చేశాను. బోర్డు కూడా మీకు చూపిస్తాను చూడండి. మళ్ళీ ఈ CPU అనేది మళ్ళీ దాని ప్లేస్లో మళ్ళీ ఇన్స్టాల్ చేసేస్తాను. అప్పుడు ఏదైతే డ్రై షోల్డరింగ్ ఉందో ఆ డ్రై షోల్డరింగ్ అంతా పోయి మళ్ళీ మంచిగా కనెక్ట్ అయ్యి మళ్ళీ ఫోన్ అనేది అయితే ఆన్ అయిపోతుంది. ఫోన్ ఆన్ కండిషన్లోకి వచ్చేసింది చూడండి. ఇది ఇలాంటి CPU ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఈ డైరెక్ట్గా అంటే మంచి కండిషన్లో ఉన్నప్పుడే అక్కడ ఇక్కడ చూపించి తిప్పకుండా మంచి కండిషన్లో ఉన్నప్పుడే తీసుకొస్తే మీకు ఆన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మాది వచ్చేసి సందీప్ మొబైల్స్, ఖమ్మం, తెలంగాణ.